హలో శ్వేత, ఏంటి ఐస్ క్రీమ్ ఎలా ఉంది అనేసి అనుకుంటున్నారా? చెప్తానండి. నేను ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ తోటి ఈజీగా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేశాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ సమ్మర్లో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి ఈ ఐస్ క్రీమ్ తోటి ఎంజాయ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి, నేను ఇక్కడ సీడ్లెస్ గ్రేప్స్ ఉంటాయి కదా, మనం అంగూర్ అంటాము, దాన్ని ఒక 2 hours రీఫ్రిజిరేటర్లో పెట్టేసేయండి. సో ఇలా కొంచెం గట్టిగా పడుతుంది కదా, సో వీటిని మంచిగా ఒక మిక్సర్ జార్లో తీసేసుకొని క్రష్గా, అంటే మరీ స్మూత్గా కాకుండా మరీ క్రష్గా కాకుండా మోడరేట్గా మీరు మిక్సీ గ్రైండ్ పట్టేసుకోండి. సో ఇలా అవుతుంది, చూస్తున్నారు కదా. మరీ రఫ్గా కాకుండా మరీ స్మూత్గా కాకుండా మోడరేట్గా చేసేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మన జామ్ టెక్స్చర్ ఉంటుంది కదా, అలా వచ్చేదాకా కలుపుతూ ఉండాలి అన్నమాట. సో మీరు అక్కడే ఉండండి, అది పెట్టేసి పక్కన కనుక వెళ్ళిపోతే మాత్రం ఆ ఫ్లేవర్ అది మొత్తం మాడిపోతుంది అన్నమాట. దగ్గరే ఉండి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ నేను 3 tablespoons షుగర్ తీసేసుకున్నాను. మీకు వీలైతే, ఇప్పుడు అంగూరు ఒక్కొక్కసారి మనకి పుల్లగా ఉంటుంది కదా, సో మీరు ఒకసారి టేస్ట్ చూసి వీలైతే ఇంకొక 1 tablespoon యాడ్ చేసుకున్నా పర్లేదు. సో ఇలా కలుపుతూ ఉండాలి. సో దట్ మనకి ఈ మన జామ్ ఉంటుంది కదా, జామ్ టెక్స్చర్ తెలుస్తుంది కదా, ఆ టైప్లో వచ్చేదాకా మనం సిమ్లోనే పెట్టుకుంటూ ఉడకపెట్టుకోవాలన్నమాట. సో చాలా ఈజీ అండి. ఒక్కసారి మనకి ఐస్ క్రీమ్ చేయడం వచ్చిందంటే ఎలాంటి ఐస్ క్రీమ్ అన్నా కూడా ఈజీగా చేసేసేయచ్చు. బీటర్ అవసరం లేదు, అండ్ పాలు లేకున్నా కూడా మనం అప్పటికప్పుడైనా కూడా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అలా రావాలి. సో ఇది కంప్లీట్గా అయిపోయిందన్నమాట. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారబెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. సో అలా దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, కంప్లీట్గా దగ్గర పడింది, అలా జామ్ లాగా రావాలి. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము క్రీమ్ ఉంటుంది కదా, మెయిన్ బేస్, అది నేను ఫ్రెష్ క్రీమ్ తోటి చేస్తున్నాను. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ వద్దులే అని అంటే పాలు ఉంటాయి కదా, దాన్ని చిక్కగా కాగబెట్టేసుకోండి. అండ్ ఇక్కడ వెనిలా ఎసెన్స్ యాజ్ యూజువల్, ఒకవేళ ఇది లేకుంటే కనుక మీరు ఇలాచీ అయినా కూడా తీసేసుకోవచ్చు. అండ్ మిల్క్ మేడ్ వద్దు, అది లేదు అని అంటే ఎక్స్ట్రా 2 tablespoons షుగర్ అండ్ క్రీమీ పాలు ఉంటాయి కదా, చిక్కగా ఉన్న పాలు అదైనా వేసేసుకోండి. అండ్ ఇక్కడ 2 tablespoons షుగర్, నాకు టోటల్గా ఒక 5 tablespoons షుగర్ పడిందండి. మీరు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీకు తగ్గట్టుగా మీరు ఒకసారి ఇది షుగర్ యాడ్ చేసేసుకోండి. ఇందాక మనము ఉడకపెట్టుకున్నాం కదా, ఇది బ్లాక్ గ్రేప్, దాన్ని కొద్ది కొద్దిగా వేసేసేయండి. లేదు కంప్లీట్గా ఒకటేసారి వేసుకున్నా పర్లేదు. నేను ఒక tablespoon పక్కకు పెట్టేశాను. చూస్తున్నారు కదా, అలా క్రీమీగా మిక్సీ పట్టేసుకోండి. మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టేసుకుంటే మనకి కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇందాక నేను 1 tablespoon మిగిలించాను అన్నాను కదా, దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి అలా లిక్విడ్ దీనిపైన వేసుకున్నాను, అట్లా డెకరేషన్ కోసం అన్నమాట. సో దీన్ని కంపల్సరీగా 6 to 8 hours ఫ్రీజర్లో పెట్టేసేయండి. నాకు తెలిసి 6 hours కూడా తక్కువే, మినిమం 8 hours అయినా పెడితే మనకి కరెక్ట్ పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటి అంటే, నాకు ఇది మనకి ఐస్ క్రీమ్ తీసేది ఉంటుంది కదా, అది నా దగ్గర లేదు. సో నేను మన ఇంట్లో గరిటెలు ఉంటాయి కదా, చారు పోసే గరిటెలు అంటారు కదా, దాంతో ఫస్ట్ ట్రై చేశాను. నాకు అది కరెక్ట్గా రాలేదు. చూస్తున్నారు కదా, చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి, నాకు అది ఫస్ట్ కరెక్ట్గా తీయడం రాలేదు. సో దట్ నేను ఏం చేశానంటే, వాటర్ ఉంటుంది కదా, వాటర్లో ఒకసారి ఆ గరిటెని తడిపేసి నీట్గా తీసేసేయండి. సో నేను ఇక్కడ వీడియో లుక్ కోసం అన్నట్టుగా అలా నీట్గా తీసేసాను. మనం ఇంట్లో తింటే క్యాజువల్గా తీసేసుకున్నా పర్లేదన్నమాట. నిజంగా అండి, చాలా ఎమ్మీగా వచ్చింది. నాకు అనిపిస్తుంది సపరేట్గా బయట తినేకంటే ఇంట్లో కొంచెం ఉప్పు వేసుకొని తింటే హ్యాపీగా ఉంటుంది కదా. షుగర్ కూడా పెద్దగా ఏం పట్టలేదు. షుగర్ ప్లేస్లో మనము మిశ్రీ అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ఇలాంటి వెరైటీస్ యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియోస్ అన్నీ నేను మీకు కొత్తగా కనిపించాలనేసి నేను కూడా ట్రై చేస్తున్నాను, అండ్ ఈజీ వేలో ట్రై చేయడానికి చూస్తున్నా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్.